తేదీన సోమవారం ఉదయం 9 గంటలకు ఇస్లామియా అరబిక్ కాలేజ్ గ్రౌండ్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ తీయాలని చెప్పేసి ఆ రకంగా అనుకోవడం జరిగింది. ఏదైతే ఈ ర్యాలీ వక్ఫ్ చట్టం సెంట్రల్ ప్రభుత్వం తీసుకొచ్చిందో దానికి నిరసనగా ఈ ర్యాలీ తీస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో నగరంలో ఉండే ప్రజానికం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రకంగా పాల్గొని తమ మద్దతు ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి ఆ ముస్లిం పర్సనల్ లా బోర్డుగా కోరుతూ ఉన్నాం. ఈ ర్యాలీ మనకు ఎందుకు చేస్తున్నామంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని ఆ రకంగా తీసుకొని రావడం, దీనివల్ల ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా రాజ్యాంగాన్ని తూట్లో పొడిచి తీసుకువచ్చింది. దీనికి నిరసనగా ఈ ర్యాలీ తీస్తూ ఉన్నాం. కాబట్టి నగరంలో ఉండే అన్ని ప్రజలు కూడా అన్ని రకాల ప్రజలు కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి బంద్ చేసి నిరసన తెలియజేయాలని చెప్పేసి ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. కాబట్టి తమ యొక్క నిరసనను విద్యుత్ని బంద్ చేసి ఆ రకంగా షాపులు కానీ అంగళ్ళు కానీ లేకపోతే మసీదు కానీ మద్రసాలు కానీ ఇల్లు కానీ ఆ రకంగా బంద్ చేసి ఒక 15 నిమిషాల పాటు తమ యొక్క నిరసన 9 గంటల నుంచి 9:15 నిమిషాల పాటు ఆ రకంగా తెలియజేయాలని చెప్పేసి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇది కూడా కోరిందని చెప్పేసి కోరుతా ఉన్నాం.